జగన్మోహన్ రెడ్డి అంటే పులి సింహం ఇలా చెప్పుకుంటారు కదా. సో అందుకని చెప్పి నేను ఆ రాయలసీమ మీద ఫోకస్ చేయడం జరిగింది. నేను కలెక్షన్ చెప్పా 2,91,000 షేర్ వచ్చింది. క్యూబ్ ఛార్జెస్ కట్టాకట్టుగా కవర్ అవ్వచ్చు. బట్ వాల్ పోస్టర్లు వేసిన, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు వేసిన అన్ని బొక్కే. వాల్ పోస్టర్కి వేసిన మైదా ఖర్చు కూడా రాదు. పోస్టర్ ఖర్చులు అవుట్. మైదా వేసి అతికించాలి కదా, మైదా ఖర్చు కూడా రాదు. అది మొన్న నార్మల్గా ఏదైనా సినిమా మీకు తెలియదు ఏమన్నా సండే కలెక్షన్ రేజ్ అవుతుంది. అంత బోగు సినిమా అయినా శనివారం కన్నా రిలీజ్ రోజు ఆదివారం రేజ్ అవుతుంది. ఆదివారం డౌన్ అయిపోతే దాన్ని ఏమంటారు? మొన్న 292 నుంచి నిన్న 250 మీద కొన్ని రూపాయలకి పడిపోయింది. వీళ్ళు రాజుగారికి ఎలా వెళ్ళింది ఆ డీసీఆర్. ఇక మిగిలిన థియేటర్లు అందరినీ ఎవరైనా ఎన్ని షోలు పని చాలా చోట్ల షోలు పడాలంటే మినిమం హనుమండూరు ఉండాలంట. హనుమండూరు కూడా లేకపోతే ఇద్దరు వెళ్ళారు అనుకోండి, డబ్బులు ఇచ్చేస్తారు బాబు అని చెప్పి పంపించేస్తారు. 8 ఉండాలంట మినిమం, 6 8 అవ్వలేదు. చాలా చోట్ల షోలే పడాలి. సో నాకైతే రిపోర్ట్ రాకుండా చాలా ట్రై చేశారు. గివ్ మీ మై ఫోన్, ఐ వుడ్ హావ్ గాట్ బై నౌ. అంటే మినిమం మరి ఆ మినిమం ఛార్జ్ రావాలంటే 8 అనేది ఉండాలి. అది మీరు జనరల్ గా వేదాంతానికి వెళ్ళారు, నేను సినిమాల గురించి చెప్తాను. సో ఇది నాకు బాబు ఆ రాజుగారికి మటుగా రిపోర్ట్లు వెళ్ళకుండా చూడండి రా బాబు అని చెప్పి వాళ్ళు చాలా మనకంతా రిపోర్ట్ చాలా పక్కాగా వస్తుంది. దాని గురించి మాట్లాడుతున్నది ఏముంది సార్? కలెక్షన్ అంటే అలా కాదు కదా, దీనికి చెప్పుకోవాల్సింది ఉంది. ఒక వ్యక్తి గురించి అసలు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అంటే ప్రజల మైండ్ సెట్ కి అదొక లిట్మస్ టెస్ట్ అంటారు చూసారా, పిహెచ్ కి. ఈజీగా పిహెచ్ ఎంతో తెలియాలంటే అలాగే పబ్లిక్ పల్స్ తెలుసుకోవడం కోసం ఇంతోటి సర్వేలు అక్కర్లా. ఇతను ఒక మహానుభావుడిని తను తాను కీర్తించుకుంటూ ఇవన్నీ కూడా ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు 2 నెలలుగా దంచుతున్నారు. అది సినిమాగా రిలీజ్ అయినప్పుడు వైసీపీ వాళ్ళు అంటే మాకు 50 లక్షలు ఎంతమంది ఉన్నారన్నారు కదా పార్టీ కార్యకర్తలు. 50 లక్షల్లో లబ్ధిదారులు వదిలేయండి, పోని లబ్ధిదారులు వెళ్ళిపోయారు. ఈ 50 లక్షల్లో 5 లక్షలు చూసినా ఇప్పుడు ఎక్కడ టికెట్ 70-80 రూపాయలు 100 రూపాయలు తక్కువ లేదు. 5 లక్షల మంది చూసినా కనీసం 5 కోట్లు రావాలి. 3 టికెట్లు 5 టికెట్లు తిరుగుతున్నాయంటే అది ఒక ఇండికేషన్ అని చెప్తున్నా. అంటే ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి వ్యూహం కలెక్షన్ కి నేను కోరిలేషన్ చెప్తున్నా. అది నా ముఖ్యోద్దేశం. అలా ప్రశాంత్ ఇష్యూ సెపరేట్ గా చెప్పి నిన్న చెప్పిన వ్యూహం గురించి మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కువ చెప్పాల్సి వస్తానంటే ఇది సరే. నేనేమన్నానంటే సరే ఆయన ఏదో చెప్తాడులే రిపోర్ట్లు రాకుండా ఉండాలని. ఆంధ్ర రిపోర్ట్ ఏదో రకంగా పట్టుకుంటారా అంటే మరి నాకు సినిమా ఫీల్డ్ లో కనెక్షన్లు ఎక్కువ కదా సార్, సీరియడ్ ఎక్కువ ఉందండి సార్ ఆంధ్ర కన్నా. ఇంకా మీరు ఆ కలెక్షన్ కూడా చెప్తే గుండె చేస్తారు సార్ వీళ్ళు, ఇంకా నన్ను వదిలేడు బాబు నేను మీకు చెప్పలేనని చెప్పి దీనికన్నా తక్కువ ఉన్నారు. ఇది 2 రోజులు కలిపి 292, 250 అంటే దగ్గర మరి ఆల్మోస్ట్ 5 లక్షల చిల్లర వచ్చింది. ఆంధ్ర ఎంతకన్నా తక్కువ ఉన్నారు. థియేటర్లు ఇవ్వకపోతే చంపుతారు. ఇంకేమన్నా
మంచి థియేటర్లు ఇచ్చారు, ఏసీ థియేటర్లు మంచి మంచి థియేటర్లు ఇచ్చారు, మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఇచ్చారు, చూసేవాళ్ళు లేరు. వ్యూహం 2 అన్న ఏమన్నా ఆశ పెట్టుకోవచ్చు. వ్యూహం 2 అనగా శపథం ఇంకేంటి పెట్టుకుంటాను. నా ఉద్దేశం రెండు కలిపి ఓటీటీలో వేసేస్తారేమో అనుకుంటున్నా. 1+1 బోనస్. అంటే అది ఎలాగ ఓటీటీ అంటే ఫ్రీగా సబ్స్క్రైబర్స్ కదా చూసేది. ఆల్రెడీ ఏదో 500 ఓటీటీలో కూడా చూడమని చెప్పి వచ్చింది సార్. దానికి ఎందుకు చూస్తారంటే ఇదిగో మన రచ్చబండి వస్తే ఆ టైంకి మీ దరిద్రులు మనకెందుకురా రాజుగారు రచ్చబండి చూసుకుందాం అని చెప్పి చూస్తారు. ఎందుకంటే మనకి యావరేజ్ అన్ని ఫార్మాట్లో 1 మిలియన్ వ్యూస్ ఉంటున్నాయి. అసలు ఇప్పుడు వచ్చి అసలు కనీసం 1,00,000 మంది కూడా సినిమా చూడాల. 1,00,000 కర్మ చిచ్చి ఎంతమంది చూసుంటారు. యావరేజ్ 100 రూపాయలు ఏంటి టికెట్కి. సేమ్ మొత్తం అంటే షేర్ 50 రూపాయలు ఏంటి పోనీ, 50 రూపాయలు షేర్ 5 లక్షల కలెక్షన్ అంటే ఎంత 200 అంటే 10,000 మంది చూసారా అంతే అంతేగా. సో అది అంచేత ఆ రకంగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినది వ్యూహం వారు పన్నిన వ్యూహంలో చిక్కుకున్న అర్జున్ రెడ్డి గారు, మదన్ మోహన్ రెడ్డి ఆయన పేరు, అందులో మదన్